స్టాక్ మార్కెట్‌లో ఆర్డర్ అంటే ఏంటో తెలుసుకుందాం. అలాగే ఈ ఆర్డర్స్‌లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయో ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆర్డర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆర్డర్ అంటే మనం ఏదైనా షేర్‌ని బై చేయాలన్నా, సెల్ చేయాలన్నా మనం యూజ్ చేసే బ్రోకర్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడం లాంటిది. దీన్ని ఆర్డర్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక బ్రోకరేజ్ ప్లాట్‌ఫార్మ్ అయితే యూజ్ చేస్తున్నాం. అంటే లైక్ జిరోదా, గ్రో, అప్‌స్టాక్స్, ఏంజెల్ వన్ ఇలాగా. అయితే మనం ఇది యూజ్ చేసి ఏదైనా షేర్‌ని బై చేయాలనుకున్నాం. అలా బై చేయాలనుకున్నప్పుడు మనం అది ప్రెజెంట్ ఉన్న ప్రైస్ దగ్గర బై చేయాలనుకుంటున్నామా? లేదా మనకు నచ్చిన ప్రైస్ కాడ బై చేయాలనుకుంటున్నామా? ఇవన్నీ మనం బ్రోకర్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడం బట్టి వాళ్ళు ఆర్డర్ అనేది డిసైడ్ చేస్తారు. సో, దీన్నే ఆర్డర్ అంటారు. అయితే ఈ ఆర్డర్‌లో కొన్ని టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయి. అవి నేను ఇప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీకు ఇవి బాగా యూజ్ అవుతాయి. మీరు ఇన్వెస్టింగ్ చేయాలన్నా, ట్రేడింగ్ చేయాలన్నా మీరు మెయిన్‌లీ ఈ ఆర్డర్స్ గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. నంబర్ 1 చూసుకుంటే మార్కెట్ ఆర్డర్. అంటే ఇప్పుడు మీరు ఉన్న పలంగా ఏదైనా స్టాక్‌ని బై చేయాలనుకున్నా, సెల్ చేయాలనుకున్నా ప్రెజెంట్ ఉన్న ప్రైస్ అంటే మార్కెట్‌లో ట్రేడ్ అవుతున్న ప్రైస్‌కి మీరు బై గాని, సెల్ గాని చేయడాన్ని మార్కెట్ ఆర్డర్ అంటారు. ఇంకా నెక్స్ట్ నంబర్ 2 చూసుకుంటే లిమిట్ ఆర్డర్. ఈ లిమిట్ ఆర్డర్ అంటే మీరు అనుకున్న ప్రైస్ కాడ మీరు ఎంటర్ అవ్వడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ 100 కాడ ట్రేడ్ అవుతుంది అనుకుందాం. కానీ మీరు 95 దగ్గరికి వచ్చాకే బై చేద్దాం అనుకున్నారు. సో, అప్పుడు మీరు లిమిట్ ఆర్డర్ పెట్టుకోండి. 95 దగ్గరికి వస్తే నేను బై చేస్తానని. అప్పుడు ఆటోమేటిక్‌గా 95 దగ్గరికి వచ్చాక ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, దీన్నే లిమిట్ ఆర్డర్ అంటారు. మీరు సెల్ చేయాలన్నా కూడా సేమ్. ఇంకా నెక్స్ట్ నంబర్ 3 చూసుకుంటే స్టాప్ లాస్ ఆర్డర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పొజిషన్ తీసుకున్న తర్వాత మన పొజిషన్‌కి మార్కెట్ అనేది ఆపోజిట్ సైడ్ మూవ్ అవుతే గనక మనకు లాస్ వస్తుంది. అయితే ఆ లాస్ అనేది ఎంత వస్తుందో మనకే తెలీదు. అందుకే ఆ లాస్ ఎంత వస్తుందో మనకు తెలియదు కాబట్టి మనం లాస్‌ని ముందే లిమిట్ చేసుకొని స్టాప్ లాస్ అనేది పెడుతూ ఉంటాము. దీన్నే స్టాప్ లాస్ ఆర్డర్ అంటారు. ఇలా చేయడం ద్వారా మనకు వచ్చే రిస్క్ అనేది తగ్గుతుంది. ఇంకా నెక్స్ట్ నంబర్ 4 చూసుకుంటే కవర్ ఆర్డర్. అంటే మనం ఒకేసారి 2 ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు. అంటే మనం మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. అలాగే మన స్టాప్ లాస్ అనేది కూడా ప్లేస్ చేయవచ్చు. ఇలా రెండిటిని కలిపి చేయడాన్ని కవర్ ఆర్డర్ అంటారు. ఇంకా నెక్స్ట్ నంబర్ 5 చూసుకుంటే బ్రాకెట్ ఆర్డర్. మనం ఒకేసారి ఏదైనా స్టాక్‌లోకి ఎంట్రీ, టార్గెట్ అలాగే స్టాప్ లాస్ 3 ఒకేసారి ప్లేస్ చేయడాన్ని బ్రాకెట్ ఆర్డర్ అంటారు. ఇంకా నెక్స్ట్ నంబర్ 6 చూసుకుంటే జీటీటీ ఆర్డర్. ఈ జీటీటీ ఆర్డర్ అంటే మనం ఏదైనా స్టాక్‌ని ఒక పర్టిక్యులర్ ప్రైస్ కాడ బై చేయాలనుకుందాం. అయితే ఆ స్టాక్ అనేది ఆ పర్టిక్యులర్ ప్రైస్ దాకా వచ్చేదాకా ఈ ఆర్డర్ అనేది అలా యాక్టివ్‌లోనే ఉంటుంది. వన్స్ ఆ స్టాక్ ప్రైస్ అనేది మనం అనుకున్న ప్రైస్ కాడికి వచ్చిన తర్వాత అప్పుడు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ అలా జరగకపోతే అది ఎన్ని రోజులు ఉన్నా సరే ఆ ఆర్డర్ అనేది అలా యాక్టివ్‌లోనే ఉంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నంబర్ 7 చూసుకుంటే ఏఎంఓ ఆర్డర్. అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది క్లోజ్ అయిపోయింది అనుకుందాం. ఇలా క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా మనం షేర్స్‌ని బై చేయవచ్చు. అది ఎలా అంటే ఏఎంఓ ఆర్డర్ ద్వారా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది 3:30 పీఎంకి క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత 4 పీఎం నుంచి రేపు మార్నింగ్ 8 ఏఎం వరకు మనం ఈ ఏఎంఓ ఆర్డర్ ద్వారా మనం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో, దీన్నే ఓవరాల్‌గా ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అంటారు. సో, ఇవి ఓవరాల్‌గా టైప్స్ ఆఫ్ ఆర్డర్స్. అలాగే కంటెంట్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే గనక మన అకౌంట్‌ని ఫాలో చేయండి. రీల్ నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.